అంటే చాలు అమ్మో ఎండలు ఎలా ఉన్నాయి, బీభత్సంగా లేవు. అప్పుడే సూర్యుడు పొద్దున్న 9 గంటలకే వచ్చేస్తున్నాడు. అయితే సమ్మర్లోని ఏవి కామన్ చెప్పండి? మామిడికాయలు. అబ్బా ఎంత ఇష్టంగా తింటాం కదా. అలాగే మామిడికాయ ఊరగాయలు, అబ్బో ఎన్ని రకాలో, నోరు ఊరిపోతుంది కదా. ఇంకా చెప్పాలంటే సమ్మర్ అంటే నీటి కష్టాలు. ఎస్, అది మర్చిపోతే ఎలా? దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా సినీ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ కు అనుకోని అడ్డంకి తలెత్తడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఈ సినిమా షూటింగ్ కు సిటీలో నెలకొన్న నీటి సమస్య పెద్ద ప్రాబ్లంగా మారింది. ముఖ్యంగా నగర శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో తీయాల్సిన అండర్ వాటర్ సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ కు భారీగా నీటి అవసరం ఏర్పడింది. ఈ కీలక సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించాలంటే దాదాపు 150 నీటి ట్యాంకర్లు అవసరమని యూనిట్ అంచనా వేసింది. అందుకే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డును సంప్రదించి ట్యాంకర్ల సరఫరా కోసం అభ్యర్థించింది. అయితే ప్రస్తుతం నగరంలో పెరిగిన ఎండలు, నీటి కొరత పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. వేసవి తీవ్రత పెరగడంతో తాగునీటి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటి సమయంలో సాధారణ ప్రజలకు నీటి సరఫరా అంతరాయం కలగకుండా చూసుకోవడం తమ ప్రధాన బాధ్యత అని అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ వంటి అత్యవసరం కానీ అవసరాల కోసం ఇంత పెద్ద మొత్తంలో నీటిని కేటాయించడం సాధ్యం కాదని వారు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది చిత్ర యూనిట్ కు కొంత షాక్ ఇచ్చినట్లే చెప్పాలి. ఎందుకంటే ఈ అండర్ వాటర్ సన్నివేశాలు సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాయి. వీటిని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సన్నివేశాల కోసం యూనిట్ భారీగా ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ నీటి లభ్యత సమస్యగా మారడంతో షూటింగ్ షెడ్యూల్లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ సన్నివేశాలను ఎలా పూర్తి చేయాలి అనే దానిపై యూనిట్ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. మెక్సికోలో జరిగిన కామిన్ కాన్ 2026 ఈవెంట్లో ఈ చిత్ర నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కథ చాలా విస్తృతమైన కాన్సెప్ట్తో రూపొందుతుందని ఆయన తెలిపారు. ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రపంచాన్ని కాపాడేందుకు హీరో రుద్ర చేసే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుందని వెల్లడించారు. ఈ కథ సాధారణంగా ఒక కాలానికి పరిమితం కాకుండా క్రీస్తు శకం 512 నుండి 2027 వరకు విస్తరించి ఉంటుందని చెప్పడం మరింత ఆసక్తిని పెంచుతోంది. అంటే ఇది ఒక టైం ట్రావెల్ లాంటి అనుభూతిని కలిగించే కథగా ఉండబోతుందని అర్థమవుతుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు అనే 3 కాలాలను కలిపే విధంగా రాజమౌళి కథను అల్లినట్లు తెలుస్తోంది. ఇందులో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్న అంశం 20 నిమిషాల పాటు సాగే రామాయణ ఎపిసోడ్. ఈ భాగాన్ని చాలా ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎవరూ చూడని కోణంలో చిత్రీకరించారని కార్తికేయ వెల్లడించారు. ఈ ఒక్క ఎపిసోడ్ కే దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ జరిపినట్లు చెప్పడం దీనిపై ఎంత శ్రద్ధ పెట్టారో తెలియజేస్తుంది. విజువల్ గా ఈ భాగం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో కనిపించనుంది. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ స్టార్ క్యాస్ట్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. కథ విషయానికి వస్తే ఈ సినిమా వారణాసి ఘాట్స్ లో ప్రారంభమై అక్కడే ముగుస్తుందని చిత్ర బృందం తెలిపింది. అంటే ఈ పవిత్ర నగరం కథలో కీలక పాత్ర పోషించబోతుందని అర్థమవుతుంది. ఆధ్యాత్మికత, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అన్నీ కలగలిపిన ఒక గొప్ప విజువల్ ఎక్స్పీరియన్స్ గా ఈ సినిమా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రపంచంలోని అత్యంత చల్లని ప్రాంతమైన అంటార్కిటికాలో జరుగుతుందని సమాచారం. ఇంత భారీ స్థాయిలో విభిన్న ప్రాంతాల్లో షూటింగ్ జరపడం ద్వారా ఈ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్ కు తీసుకువెళ్లాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే వారణాసి కేవలం ఒక సినిమా కాదు, ఒక విభిన్న అనుభవం కావాలని చిత్ర బృందం కృషి చేస్తోంది. మధ్యలో ఎలాంటి అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తూ ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్పటి వరకు ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచడం ఖాయం.